సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె శేఖర్ కామెడీ. సో ఈరోజు ఎక్కడికి వచ్చినామని అంటే కాజీపూర్ అనే విలేజ్కి వచ్చినాం. సో రెగ్యులర్గా ఇక్కడ సాంగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ రెగ్యులర్గా తీస్తూ ఉంటాం అన్నట్టు. అంటే ఇక్కడ చాలామంది దాదాపు ఒక 10-15 ఇయర్స్ అవుతుంది అన్నట్టు. సో అప్పటి నుంచి ఇక్కడనే తీస్తూనే ఉంటాం. ఈ బర్రెలు అన్న మా అన్న మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు ఎంకన్నా అని. డైరెక్టర్ అండ్ రైటరు, చాలా షార్ట్ ఫిల్మ్స్కి డైరెక్షన్ చేసాడు. ఓన్ ఛానల్ మా గల్లీ ముచ్చట్లు, గల్లీ గ్యాంగ్ ముచ్చట్లు. సో ఈరోజు మొత్తం మన ఊరిని మొత్తం చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ వ్లాగ్ చేయాలని చెప్పేసి. సో నేను ఈరోజు మొత్తం ఇది చూపెడదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. సో వెళ్దాం పదండి. ఈ మన హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. ఈరోజు అంటే ఎప్పుడు నేను ఈ లొకేషన్కి నేను రాలే. సో ఫస్ట్ టైం ఒక కవర్ సాంగ్ తీయాలని చెప్పేసి వచ్చిన. చాలా లొకేషన్ అయితే బాగుంది. హనుమాన్ టెంపుల్ కానీ, ఇక్కడ ఇప్పుడు శివుని విగ్రహం ఉంటుంది మన అక్కడ చూసిరు కదా. సో ఏంటనంటే అంటే నేను చాలా మొన్నటి నుంచి అసలు ఈ లొకేషన్లో తీద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మనకు కుదిరింది అన్నట్టు. రాముంది టెంపుల్, హనుమంతుంది, ఇక మధ్యలో ఉన్నది హనుమంతుంది, ఇటు శివుని అనుకుంటా. సో ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అక్కడ వెనుక చూసిరుగా విలేజ్ బ్యాక్డ్రాప్ మన పచ్చని పొలాలు. ఇక్కడైతే మంచిగా పౌల్ట్రీ, అన్ని చెట్లు, నాకైతే మంచిగా పీస్ఫుల్ అనిపించింది. చాలామంది ఇక్కడికి వచ్చి కూర్చుంటూ ఉంటారు అన్నట్టు. సో చూసిరు కదా టేబుల్స్. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చేసి స్తూపం అని చెప్పేసి కనిపిస్తుంది మనకి. చాలా మంచి లొకేషను, చాలా బాగుంది ఇది. సో ఇక మన అనిల్ భాయ్ కూడా వచ్చిండు. అనిల్ భాయ్ ఆగా. ఇక్కడ వరకు అయితే ఇంతే. సో మంచి ఇంకా కొన్ని లొకేషన్లు ఉన్నాయి, చూపెడతాం. అనిల్ భాయ్ బండి ఎక్కించుకున్నాడు. మన ఛానల్లో రెగ్యులర్గా ఉంటాడు అన్నట్టు అనిల్ భాయ్. హీరో మొన్న 0 చేసిన ఫీల్ అవుతాడు కానీ ఫీల్ కాదు అని చెప్పిన. మళ్ళీ ఒక మంచి కథతో అనిల్ భాయ్ని హీరో చేస్తా. అనిల్ భాయ్ని ఏంటంటే ఊకే అంటూ ఉంటాడు, నువ్వు చేసేటట్టున్నావు, నువ్వు చేసేటట్టున్నావు చేసి చూపెడతా అని ఫిక్స్ అయినా. ఏం లేదు, కథ మొత్తము శేఖర్ బాయ్దే, నాదేం లేదు. వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా వచ్చింది. క్రెడిట్ మొత్తం శేఖర్కి, నాదేం లేదు. కానీ యాక్టింగ్ మంచిగా చేస్తాడు యాక్టింగ్. సరే ఓకే అనిల్ భాయ్ దింపేసినాడు. ఇక పోతాడు ఇంటికి. బాగా అలిసిపోయాడు బాబు. ఇక మంగళవారం అయితేనే ఫ్రీ ఉంటాడు కానీ ఇక ఆయన ఇదంతా నాటేసిర్రు. ఇదంతా నాటేపించిండు అంతా. ఇక మొత్తం ఇంకో 2 పొలాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇంకొక పొలం అయితే అయిపోతుంది. నా శేఖర్ దున్నుతాను మొత్తం ఆగమా ఉంటుంది. దున్నుడే రెగ్యులర్గా షూటింగ్ చేస్తాం. ఇలా మొత్తం షూటింగ్ అయిపోయింది. ఇక పొలాలల్లా ఇక ఇలాంటి మొత్తం పొలాలు వచ్చేసి తొందరనే వేసేసారు మన వాళ్ళు. దున్నవానంటే మొత్తం దున్ని పెట్టేటట్టే ఉన్నాడు. మొత్తం ధూమ్ ధామ్ తడాకా వేసి పడేసిండు. అట్లుంటా అన్నాడు శేఖర్ భాయ్ కథలు.
ఏ అది ఇంకానా ఆపేసిండు. ఎందుకు వేసినావు ఇదంతా? నార వేసుకోవడానికి, ఇదంతా నార వేసుకోవడానికి. ఈ మీది నారు పట్టు. బాగా ఫాస్ట్ వర్క్ చేస్తాడు శేఖర్. శేఖర్ అంటే శేఖరే ఉన్నాడు ఈయన. ఇంకా బాగా ఫాస్ట్గా వేసిరా ఇంకన్నా? లోకల్ వాళ్ళు కాదు, బీఆర్ వాళ్ళ. ఎంతమంది వేసిరు? ఎన్ని ఎకరాలు వేసి? 6 ఎకరాలా? ఒక్క రోజులో 4 ఎకరాలు కంప్లీట్ చేస్తారు బీఆర్ వాళ్ళు. ఆల్రెడీ సగం చేసేసి ఆల్రెడీ ఇక తినడానికి కూర్చున్నారు వాళ్ళు. శేఖర్ వచ్చేసి ఏం చేస్తున్నావు శేఖర్ భాయ్? ఎన్ని ఎకరాలు దున్నినవే? ఒక్క రోజులో 4 ఎకరాలు అంటే నువ్వు బీఆర్ వాళ్ళ కంటే ఫాస్ట్ ఉన్నావు. దున్ని గొర్రెగొట్టిండు మొత్తం. ఇక శేఖర్ భాయ్ పని చేస్తే మంచిగా చేస్తాడు కదా, అయితే ఆయన కోపం వస్తేనే అంత పిసిపిసి అవుతాడు. ఇటు చూడు శేఖర్ భాయ్, పండి చూస్తున్నా మరి చూస్తున్నా. అట్లా ఉంటుంది ఆయన శేఖర్ అంటే. ఇగో ఏమైంది ఇంకన్నా? ఏమైంది? లూజ్ అయినాయా? లూజ్ అవుతాయి ఇక అప్పుడప్పుడు దున్నినప్పుడు లూజ్ అవుతాయి అన్నట్టు. ఇక 4 ఎకరాలలో దున్నినప్పుడు ఇక ఎంతో కొంత నట్లన్నీ కొంచెం లూజ్ అవుతాయి. సో ఇలా నాట్లు వేసుడు అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోతాయి. ఇంకొక గంటన్నర అయితే ఈ మడి కూడా మీకు దున్నే మడి కూడా నారేసి వేసిపోతారు బీఆర్ వాళ్ళు. ఇంకా సరే, ఏం వేస్ట్ ఇప్పుడు? వేస్ట్ దున్ని వేసుడు వేస్టా? మీది పడి దున్నుకరా 40 మంది అంత మంది స్పెడ్ అయిపోతుంది. 4 ఎకరాలు దున్ని కాలు మీద కాలు వేసుకున్నాను. స్పెడ్ అయిపోతా అంతేగా.